కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు, ఛానల్ స్టార్ట్ చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు, వ్యూస్ రాక కానీ మానిటైజేషన్ కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు మంచి టిప్స్ చెప్తా. మా సక్సెస్ ఎట్లా జరిగిందని చెప్పేసి, నేను చేసిన మిస్టేక్స్ కానీ, నేను చేసిన సక్సెస్ టిప్స్ కానీ మీకు ఉపయోగపడే విధంగా చెప్తా అని చెప్పిన. ఈ వీడియో అయితే మంచిగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోలో చెప్పిన యూట్యూబ్ అనేది ఎంత విలువైందని చెప్పేసి మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. చాలామంది మంచి మంచి జాబ్స్ ఉన్న వాళ్ళు, జాబ్స్ లేక ఖాళీగా తిరుగుతున్న వాళ్ళు కూడా యూట్యూబ్లో వచ్చి సెటిల్ అయ్యి మంచి లక్షలు, కోట్లు, వేలల్లో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మరి వాళ్ళందరూ అంత మంచి జాబ్స్ వదిలేసుకొని వచ్చిర్రు. సో ఏం టాలెంట్, ఖాళీగా ఉన్న వాళ్ళు, జాబ్స్ లేని వాళ్ళు కూడా యూట్యూబ్లో సంపాదిస్తారు. యూట్యూబ్ అంత విలువైందా అంటే ఎస్, అంత విలువైంది. దానికి మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. మనకు యూట్యూబ్లో రావాలంటే ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. చిన్న చిన్న పెట్టుబడి, ఒక మొబైల్ కెమెరా కానీ, ఒక ట్రిప్యాడ్ కానీ, ఒక మైక్, ఇటువంటి మైక్ కానీ ఉంటే సరిపోతుంది. సో ఇవి లేకున్నా కూడా జస్ట్ మొబైల్ అయితే కంపల్సరీ. మొబైల్ అనే కాదు, ఏదైనా వీడియో షూట్ చేయడానికి ఏదైనా సరే, కెమెరా అయినా సరే. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, ఇప్పుడు ఆ వీడియోలో చెప్పాను, కరోనా టైంలో మనకు లాక్డౌన్ పడింది, దేశం అంతా, ప్రపంచం అంతా పడింది. ఆ టైంలో బయటకు ఎవరు వెళ్ళి పనిచేసే స్థాయి సిచ్యువేషన్ లేదు. సో అటువంటిప్పుడు ఇంట్లోనే ఉండి జస్ట్ వీడియోస్ చేసుకుంటూ కూడా మన ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. అటువంటి టైంలో కూడా యూట్యూబ్ ఎంతగానో విలువైంది కాబట్టి, సో ఆ వీడియో ఎడిట్ చేసి ఒకసారి అప్లోడ్ చేస్తాం అంతే. అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, యూట్యూబ్లో రన్ అవుతూనే ఉంటుంది, మనకి ఇన్కమ్ తెచ్చిపెడుతూనే ఉంటుంది. యూట్యూబ్లో ఒక్కరు సెటిల్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు నేను సెటిల్ అయ్యాను అనుకోండి, లేదా నువ్వు సెటిల్ అయినావు అనుకో, మీ మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఇదే యూట్యూబ్లో ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక హీరో కొడుకు, హీరో పిల్లలు హీరో అయినట్టుగా, అట్లా యాక్టర్ పిల్లలు యాక్టర్ అయినట్టుగా ఒక యూట్యూబర్ పిల్లలు ఒక యూట్యూబర్ కావచ్చు కదా. ఇది ఒక తరతరాలు ఉండిపోయే ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఐడెంటిటీ. ఒక వ్యక్తి ఒక కంపెనీలో ఒక నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకోండి, ఒక జాబ్ చేస్తుండు, అతనికి నెలకు 10 లక్షలు వస్తున్నాయి. అతను బయట తిరిగితే మనం ఐడెంటిఫై చేయలేము. నాకు 10 లక్షలు వచ్చినా సరే మనకు తెలియదు. అతని రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ కంపెనీ వాళ్ళకి తెలుస్తుంది, కానీ బయట ఎవరికి తెలియదు కదా. అదే ఒక వీడియోలు తీసేవాళ్ళు, ఒక యాక్టరు, ఒక క్రియేటరు, ఎంతమందికి వెళ్తుంది, ఒక ఐడెంటిటీ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఒక మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి చాలామంది ఇట్లా యూట్యూబ్ను తమ లైఫ్ సీరియస్గా తీసుకుంటారు, లైఫ్ అనుకుంటారు వాళ్ళ యూట్యూబ్ను. సో మీరు కూడా అట్లా ఇంట్రెస్ట్ ఉండి, మేము కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైనా సరే యూట్యూబ్ మేము స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు త్వరగా స్టార్ట్ చేయండి. వారు ఎట్లా స్టార్ట్ చేయాలి ఏం కదా అనే దానికోసం కొంచెం అవగాహన లేదు కాబట్టి వీడియోని అయితే చూడండి. అంత మంచిగా చెప్తున్నావు అని ఒకవేళ యూట్యూబే పోతే, యూట్యూబ్ అనేది డెడ్ అవుతుంది అనుకో, యూట్యూబే లేకుండా పోతుంది అనుకో, అప్పుడు ఎట్లా అంటే టిక్టాక్ ఉంది. టిక్టాక్ వచ్చినాక ఎంతోమంది ఫేమస్ అయ్యారు. టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాతనే యూట్యూబ్లో షార్ట్ వీడియోలు వచ్చినాయి. టిక్టాక్ అంటే ముందు యూట్యూబ్లో షార్ట్ వీడియోలు లేవు, ఇన్స్టాలో రీల్స్ కూడా లేవు. అట్లనే యూట్యూబ్ పోతే కూడా యూట్యూబ్కి సంబంధించి ఏదో ఒక ఆప్ వస్తుంది. అసలు యూట్యూబ్ పోదు, ఎందుకు పోతుంది? జీరో ఇన్కమ్ తోటి ఉన్నావు, నీకు ఎటువంటి ఇన్కమ్ లేనప్పుడే ఇన్కమ్ ఎట్లా సంపాదించుకోవాలనేదే ఇంత కష్టపడుతున్నావు, ఇన్ని వీడియోలు చూస్తున్నావు, ఇంత ఆలోచిస్తున్నావు. అటువంటిప్పుడు ఆల్రెడీ ఇన్కమ్ తెచ్చి పెడుతున్న యూట్యూబ్ని వాళ్ళని వదులుకుంటారా? వదులుకోరు కదా. వాళ్ళు ఎంత ఆలోచించాలి. కాబట్టి యూట్యూబ్ అనేది పోదు. ఒకవేళ ఏమైనా దీనికి ప్లేస్లో ఇంకోటి వస్తుంది. ఓకేనా? అంత మంచిగానే ఉంది, కానీ మరి యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి, అందుకోసమే ఈ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి, డబ్బులు పెట్టా ఫ్రీగా. యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మన దగ్గర ఏమేమి వస్తువులు ఉండాలి, ఏమేమి యాప్స్ వాడాలి, మనం ఎటువంటి వీడియోలు తీయాలి, ఆ వీడియోలు ఎట్లుండాలి, యూట్యూబ్ రూల్స్ ఎట్లుంటాయి, చెత్త రూల్స్ ఎట్లుంటాయి, యూట్యూబ్లో రూల్స్ మరీ దరిద్రంగా ఉంటాయి. నేను చెప్తా చూడండి అవి ఎట్లుంటాయి అనేది. యూట్యూబ్లో డబ్బులు ఎట్లా వస్తాయి, అసలు మానిటైజేషన్ అంటే ఏంటిది, ఎవరికి మానిటైజేషన్ వస్తుంది, మనం ఫేమస్ కావాలంటే ఎటువంటి వీడియోలు చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలంటే ఎటువంటి వీడియోలు చేయాలి, అంటే షార్ట్ వీడియోస్ చేస్తే బెస్టా, లాంగ్ వీడియోస్ చేస్తే బెస్టా అని చెప్పేసి ఇవన్నీ పాయింట్స్ నేను ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ నా ఛానల్ ఎట్లా సక్సెస్ అవుతుందని చెప్తా. ఫస్ట్ మాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని లేకుండే. వైష్ణవ్ ఏం చేసింది, కొంచెం డ్యాన్స్ వచ్చు, ఆమె డబ్ స్మాష్ వీడియోలు తీసింది, సాంగ్స్కు డ్యాన్స్ చేసుకుంటా సో చేసింది. కాబట్టి ఆయన ఏం చేసింది, యూట్యూబ్ మన ఫోన్లో యూట్యూబ్ ఉంటుంది కదా, అందులో నాయనతో తెలుసు తెలియకుండా నాయనతో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసింది. 1K వ్యూస్ వచ్చినాయి, మస్తు సంబరపడ్డది. దాని తర్వాత 2-3 వేలు చేసినాక 5K 10K ఇట్లా వచ్చిన తర్వాత ఇదేదో మంచిగా ఉంది, కొంచెం లక్ ఉంది అనుకుంది. అయితే ఏం చేసినాం, మేము అట్లనే ఫన్నీ వీడియోలు మాకు వచ్చే ఆలోచనలు ఇట్లా చేసిన ఫన్నీ వీడియోలు అప్లోడ్ చేసినాం. అంటే మాకు యూట్యూబ్ టార్గెట్ ఫినిష్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలని లేకుండా జస్ట్ నార్మల్గా పెడుతున్నాం టైంపాస్ కోసం అంతే. దాని తర్వాత ఇక అట్నే చేయంగా ఆయన యూట్యూబ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. కొన్ని ఇట్లా డబ్బులు వస్తున్నాయి, అది వస్తున్నాయి అని తెలిసిన తర్వాత ఇది ఒకటి ఉండాలి ఫ్యూచర్ కోసం అని చెప్పేసి అంత ఏం చేసినాం. అంతా సెకండ్ ఛానల్ శ్రీ వైష్ణవ్ థర్డ్ ఛానల్ ఆలోచన వచ్చింది. ఇందులో వీడియోలు గిట్టిన ఛాలెంజింగ్ వీడియోస్ పెట్టినాం. మంచి గ్రోత్ అయితే లేదు, ఇక ఎట్నో ఇక గ్రోత్ వస్తలేదు, ఇక మంచి వీడియోలు వైరల్ అవుతలేవు కదా అని చెప్పేసి అట్లా విడిచిపెట్టేసాం ఛానల్. ఇక నార్మల్గా అనుకోకుండా ఒక వీడియో కలదాగా వీడియో 30K వ్యూస్ వచ్చినాయి, మంచి వైరల్ అయింది. దాని తర్వాత ఇక నేను
ఏదో ఒక వీడియోలు చేయాలని చెప్పేసి పాముకూర ప్రాంక్ చేసిన, దాంతో మనకైతే ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. సో మీరు అట్లనే వీడియోలు పెట్టిన తర్వాత వ్యూస్ వస్తలేవు, ఛానల్ మానిటైజేషన్ అవుతలేదు అని చెప్పి, ఛానల్ మానిటైజేషన్ అంత ఈజీగా కాదు, ఒక్కొక్కరికి అయితే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా కాదు. కాబట్టి ఏదో ఒక వీడియో ప్రతి ఛానల్ చూడండి, వాళ్ళకి ఏదో ఒక వీడియో, ఒకటే వీడియో వైరల్ అయ్యి ఛానల్ అయితే మానిటైజేషన్ అయి ఉంటాయి. మాకు కూడా అట్లనే అయింది, మీకు కూడా అట్లనే అవుతుంది. ఓపికతో ఉండుర్రి. మీకు చెప్పాను కదా యూట్యూబ్ రూల్స్ అండ్ చెత్త రూల్స్ అని, అవి ఏంటియో ఫస్ట్ చెప్తా. మనం ఎటువంటి వీడియోలు యూట్యూబ్లో చేయకూడదు, ఎటువంటి వీడియోలు చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి. సెక్సువల్ టాపిక్స్ తీయకూడదు, బూతులు మీరు తిట్టకూడదు, ఈ దొంగ వెబ్సైట్లు కానీ, దొంగ మార్కెటింగ్ కానీ, చీటింగ్ కానీ ఎంకరేజ్ చేయకూడదు, ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టకూడదు. మొన్న రీసెంట్గా ఒక ఆయన ఏం చేసిండంటే నెమలి కూర ఎట్లా వండుకోవాలని చెప్పేసి థంబ్నెయిల్ పెట్టేసి వీడియో తీసిండు. నెమలి తెలుసు కదా, సో ఎంత ఇష్యూ అవుతుందని. సో ఆయన ఏం చేసిండు, అట్లా థంబ్నెయిల్ పెట్టి తీసేసరికి అది పెద్ద ఇష్యూ అయింది. పోలీసులు వాళ్ళు ఇంటికి వెళ్ళారు, ఇట్లా అడిగారు. అడిగితే ఏమైందంటే నేను వ్యూస్ కోసం థంబ్నెయిల్ అట్లా పెట్టాను కానీ నేను వండింది మాత్రం చికెన్ అని చెప్పేసి అనిండు. అది కేసు అయితే నడుస్తుంది. సో మనం అటువంటి ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టకూడదు వ్యూస్ కోసం అని చెప్పేసి. అండ్ ఈ గన్స్, బాంబులు తయారు చేసి ఎట్లుంటాయి కదా, అటువంటివి తీయకూడదు. గంజాయి, డ్రగ్స్ గురించి కూడా వీడియో తీయకూడదు. ఛాలెంజెస్ ఇవ్వకూడదు. నేను ఇట్లా చేసినా నువ్వు కూడా ఇట్లా వేయు అని చెప్పేసి అటువంటి ఛాలెంజెస్ కూడా ఇవ్వకూడదు. డేంజర్ ఛాలెంజెస్, మనం వేరే వాళ్ళకి ప్రమాదం జరిగే అటువంటి ఛాలెంజెస్ ఇవ్వకూడదు. అండ్ చైల్డ్ సేఫ్టీ, పిల్లలకు సంబంధించి మనం చేసే వీడియోలు ఏదైనా ఉంటే అందులో పిల్లలు ఉన్నారనుకోండి, మీరు సపరేట్ ఏదైనా కోర్సు కానీ ఏదైనా తీసుకోండి పిల్లలకు సంబంధించి. ఎందుకంటే యూట్యూబ్ కొన్ని వేల కోట్లు పిల్లల గురించి జరిగిన ఇటువంటి వీటిలలో కొన్ని వేల కోట్లు యూట్యూబ్ అనేది ఫైన్ కట్టేసింది. కాబట్టి పిల్లలకు అన్నిటికంటే ఎక్కువ సేఫ్టీ పిల్లల గురించి యూట్యూబ్ తీసుకుంటుంది. అందుకే యూట్యూబ్ కిడ్స్ అనే ఒక యాప్ కూడా, యూట్యూబ్ బదులు దాని వేరే యాప్ కూడా ఉంటుంది. అండ్ మీరు పిల్లలతో ఇన్వాల్వ్ అయ్యే వీడియోలు ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ఏదైనా కోర్సు కానీ ఎవరి దగ్గర ఎటువంటి వీడియోలు చేయాలని చెప్పేసి మంచిగా తీసుకోండి. అండ్ ఇంకొకరిని ఇట్లా వేరే వాళ్ళని హింసించడం కానీ, బ్లాక్మెయిల్ కానీ చేయకూడదు. నేనైతే కొన్ని చెత్త రూల్స్ అని చెప్పిన అదేంటి అంటే, ఇంట్లో ఉన్న వైఫైని 2 మొబైల్స్లలో వాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే అది అర్థమవుతుంది ప్రాబ్లం ఏందన్నది. కొంతమంది ఇట్లా ఫేక్గా వాళ్ళ వ్యూస్ తెచ్చుకోవడానికి కోసమని కొన్ని మొబైల్స్ సొంతంగా పెట్టుకొని వాళ్ళే వ్యూస్ పెంచుకుంటున్నారు అని చెప్పేసి, డబ్బుల కోసం అని చెప్పేసి, అది చీటింగ్ అవుతుంది అని చెప్పేసి అట్లా చేయకూడదు అని చెప్తుంది యూట్యూబ్. అప్పుడు అనిపిస్తుంది, అరే మన డబ్బులే, మన వైఫై, మన మొబైల్స్ మనం వాడితే ఏమవుతుంది అనుకుంటాం, కానీ దాని రూల్స్ వేరే. అందుకని చెత్త రూల్స్ అని చెప్పి. ఇంకోటి ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్. ఈ క్లెయిమ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను కదా, ఈ వీడియోకి 20 నిమిషాలు 25 నిమిషాలు ఉంటుంది. ఈ వీడియోలో నేను ఒక 10 సెకండ్లు, జస్ట్ ఒక 10 సెకండ్లు ఏదన్నా సినిమాలోది కానీ లేకపోతే ఎవరిదన్నా సాంగ్ తీసుకున్నాను అనుకో, వాడిననుకో ఒక 10 సెకండ్లే. సో ఏమైతుందంటే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది జస్ట్ 10 సెకండ్లకే. ఇది వేరే వాళ్ళ సాంగ్ను వాడినావు అని చెప్పేసి. సో ఈ వీడియోకి ఎన్ని డబ్బులు అయితే వస్తాయో, 1,00,000 కానీ 10 లక్షలు కానీ ₹1 కోటి కానీ, అవన్నీ డబ్బులు నేను ఎవైతే 10 సెకండ్లు సాంగ్ వాడినో ఆ సాంగ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్. ఇప్పుడు చాలామంది వేరే వాళ్ళ వీడియోలు తీసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అన్నట్టు, వాయిస్ చెప్తున్నారు, ఇలా మమ్మీకి ఇట్లా వేసింది, పిల్లాడికి ఇట్లా వేసిండు, ఏడుస్తున్నాడు అనుకుంటా వాయిస్ ఓవర్ ఇస్తారు కదా, ఇలా వాయిస్ చెప్తారు కదా వీడియోకు. సో వాళ్ళకి ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. ఇప్పుడు వీడియోలు చేసేటప్పుడు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, అందరూ వస్తారు. ఎప్పుడైతే నువ్వు ఛానల్ మానిటైజేషన్ అప్లై చేస్తావో అప్పుడు ఏమవుతుంది, ఇది రీయూజ్డ్ కంటెంట్, వేరే వాళ్ళ కంటెంట్ వాడినోని మానిటైజేషన్ ఇవ్వము, డబ్బులు కూడా రావని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు. ఎవరైతే వీడియోలు తీసుకొని వాయిస్ ఓవర్ చెప్పి లేకపోతే ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నావో వీటికి ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. వాళ్ళు చూస్తే స్ట్రైక్ వేస్తారు. స్ట్రైక్ ఎత్తే ఏంటంటే 3 స్ట్రైక్స్ వచ్చినట్టే మన ఛానల్ వెక్కుతుంది, యూట్యూబ్ ఛానల్ ఉండదు. అండ్ మనం అట్నే గూగుల్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, సో అట్లా డౌన్లోడ్ చేసుకొని కూడా మనం బెటర్ రాదు, ఇంత దరిద్రంగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా చాలా వీడియోస్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, రన్ అవుతున్నాయి. అవన్నీ నడుస్తున్నాయి కదా అంటే నడుస్తాయి. ఎప్పుడైతే మనం ఛానల్ మానిటైజేషన్ అప్లై చేస్తామో అప్పుడు మన ఛానల్ని సపరేట్ ఒక యూట్యూబ్ పర్సన్ తీసుకొని మనం ఎటువంటి వీడియోలు పెట్టాం, ఈ ఒరిజినలా కాదా, యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఉన్నాయా లేవని చెప్పేసి అవన్నీ చూసి అప్పుడు మనకు మానిటైజేషన్ ఇస్తారు అన్నట్టు. ఇన్ని రోజులు నువ్వు ఏదో వీడియోలు పెడుతున్నావు అంటే పెట్టినావు, నడుస్తున్నాయి, అందరికి వ్యూస్ అవుతున్నాయంటే వస్తున్నాయి. ఎప్పుడైతే నువ్వు అప్లై చేసుకుంటావో, అప్లై చేసుకున్నప్పుడు యూట్యూబ్ దగ్గరికి వీడియోలు వెళ్ళి వాడు మన ఛానల్ని A to Z చెక్ చేసి అన్నీ ఓకే అయితే మనకు మానిటైజేషన్ ఇస్తాడు. ఈ మధ్య AI కంటెంట్ అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, కొంతమంది హీరోయిన్లు వేరే వాళ్ళ, ఇప్పుడు నా ఫేస్కు నేను ఒక హీరోది మహేష్ బాబుదో, రితిక్ రోషన్ ఇట్లా వాళ్ళ ఫేస్లు పెట్టేసి మాడిఫై చేసేసి చేస్తున్నాం కదా, అటువంటి వీడియోలు అయితే మనం అసలే చేయకూడదు, అది కేసు అయిపోతుంది. ఇటువంటి యూట్యూబ్లో చాలా రూల్స్ అంటే మరీ దరిద్రంగా ఉంటాయి రూల్స్. సో నేను చెప్పిన రూల్సే కాకుండా మీకు కూడా కొంచెం యూట్యూబ్ గురించి తెలుసుకోవాలి. వచ్చిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే రాకముందే తెలుసుకొని వచ్చారనుకోండి, సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికోసం మీరు ఏం చేయాలంటే గీతా మాధురి అని టెక్ ఛానల్ ఉంటుంది, ఒక లేడీ మెయింటైన్ చేస్తుంది, యూట్యూబ్ గురించి వాళ్ళు చెప్తారు అన్నట్టు.
అండ్ ఇంకోటి మధురాకు, చాలా మంది ఉన్నారు కానీ ఇవి కొంచెం ఫేమస్ మంచి అన్నట్టు, వీళ్ళు మంచి మంచి వీడియోస్ చేస్తారు. మధురాకు అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇంకోటి సాయి కృష్ణ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, టెక్ ఛానల్. సాయి కృష్ణ ఛానల్ ఫాలో అవ్వండి. సాయి కృష్ణ అనే ఛానల్లో ఏమైందంటే ఎఫ్ఏక్యూ అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసి వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ అందులో క్వశ్చన్లు అడుగుతారు అన్నట్టు. ఆ క్వశ్చన్లకు ఆయనే సమాధానం చెప్తాడు. సో ఈ రోజుకి నేను వీడియో షూట్ చేసే టైంకు 85 ఎపిసోడ్ నడుస్తుంది. అంటే 85 ఎపిసోడ్లు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అడిగే క్వశ్చన్ ప్రాబ్లమ్స్ మీదనే 85 ఎపిసోడ్లు నడిచినాయి అన్నట్టు. సో మీరు ఆ ఎఫ్ఏక్యూ క్వశ్చన్ అని సాయి కృష్ణ ఎఫ్ఏక్యూ అని ఉంటుంది ఆ ఛానల్లో. ఆ వీడియోలు అయితే చూడండి, 85 వీడియోలు ఉంటాయి. చూస్తే మీకు యూట్యూబ్ గురించి మంచి క్లారిటీ వస్తుంది. యూట్యూబ్ ఛానల్ చేయాలని అద్దా, యూట్యూబ్ ఇట్లా ఉంటుందా, సో నేను ఎట్లా చేయాలని చెప్పేసి మీకు క్లారిటీ వస్తుంది. మనకు యూట్యూబ్ ఏం టార్గెట్ ఇస్తుంది, మానిటైజేషన్ అంటే ఏంటిది, మనకు డబ్బులు ఎప్పుడు వస్తాయి. సో షార్ట్ వీడియోస్ ఉంటేనేమో 90 రోజులలో 1 కోటి వ్యూస్ రావాలి, 90 రోజులలో 1 కోటి వ్యూస్, ఓకేనా షార్ట్ వీడియోకి. అదే లాంగ్ వీడియో ఉందనుకోండి, 4000 గంటలు వాచ్ అవర్స్ అంటారు దాన్ని, 4000 గంటలు 1 ఇయర్లో రావాలి విత్ 1000 సబ్స్క్రైబర్స్, ఓకేనా. వ్యూస్ అంటే మనకు అర్థమైంది, ఓకేనా. 1 కోటి వ్యూస్ అంటే అర్థమైంది 90 రోజులలో. 4000 గంటలు అంటే ఏంటి? సో ఒక వీడియో ఉంది నాది ఎగ్జాంపుల్, పాముకూర ప్రాంక్ చేసిన నేను. సో దానికి 1,74,000 వ్యూస్ వచ్చినాయి. ఈ 1,74,000 మంది చూసిర్రు, మొత్తం వీడియో చూసిర్రు అంటే 14 నిమిషాలు ఉంది కదా వీడియో. సో అంత చూసిర్రు అంటే చూడరు, కొంతమంది మధ్యలో ఆపేస్తారు, కొంతమంది స్కిప్ చేస్తారు, వీడియో ఆడియో స్కిప్ చేసుకుంటూ పోతారు, కొంతమంది లాస్ట్కి చూస్తారు, కొంతమంది స్టార్టింగ్ చూస్తారు, లేకపోతే కొంతమంది డాటా అయిపోతుందో, లేకపోతే ఛార్జింగ్ అయిపోతుందో, లేకపోతే ఏదో పని కూడా పోతారు. 14 నిమిషాలు అంటే కంటిన్యూగా కూర్చోరు కదా. సో అయితే ఇప్పుడు కొంతమంది 14 నిమిషాలు పూర్తి అవుతారు, కొంతమంది చూడరు. సో ఈ చూసిన వాళ్ళది చూడడం వల్ల కనెక్ట్ చేసి మొత్తం కన్వర్ట్ చేసి వీళ్ళందరినీ ఈక్వల్ చేసి వాచ్ టైం అనేది. సో 14 నిమిషాల వీడియోకు సో వీళ్ళంతా 1,74,000 మంది కలిసి చూస్తే ఎంత అవుతుంది అంటే నిమిషం 31 సెకండ్లు. సో ఓకేనా, నిమిషం 31 సెకండ్లు, 14 నిమిషాలు కాదు మనం కౌంట్ చేసేది ఎట్లా, నిమిషం 31 సెకండ్లే. వాస్తవానికి నేను అప్లోడ్ చేసింది 14 నిమిషాల వీడియో, కాకపోతే దానికి ఏంటంటే నిమిషం 31 సెకండ్లు మాత్రమే వీడియో అన్నట్టు. ఇప్పుడు అది అర్థమైందా? ఈ నిమిషం 31 సెకండ్లను అంటే 91 సెకండ్లు అనుకోవాలి. 1,74,000 వ్యూస్ తోటి 91 సెకండ్లు ఇంటూ చేస్తే 1,58,34,000 సెకండ్లు, 2,63,900 నిమిషాలు, 4,398 గంటలు. అంటే నాకు ఒక్కటే వీడియోతోటి 4,000 గంటలు కంప్లీట్ అయింది అన్నట్టు. అంటే ఇంకా రావాల్సిన దానికంటే ఎక్కువ నచ్చింది. అంటే కొందరికి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, నిమిషం 31 సెకండ్లు కాకుండా 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ ఉంటుంది. అటువంటప్పుడు కొంచెం తొందరగా వాచ్ టైం కంప్లీట్ అయ్యిద్ది అన్నట్టు. అంటే మనకు మొత్తానికి మానిటైజేషన్ కావాలంటే 1,20,000 నుంచి వెళ్ళి 1,50,000 వ్యూస్ వస్తే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది అన్నట్టు లాంగ్ వీడియోకి. ఓకే, ఇక నా సక్సెస్ జర్నీ, నా సక్సెస్ బేస్ చేసుకొని ఇక మీకు ఇచ్చే టిప్స్ నేను చెప్తాను. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనం ఏదో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ప్రతి ఒక్క మొబైల్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మన మొబైల్లో ఉండే యూట్యూబ్ యాపే యూట్యూబ్ ఛానల్. పెద్దగా మనం ఎవరికో డబ్బులు ఇచ్చి ఏమో చేయాల్సిన అవసరం లేదు. సో దాంట్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నేమ్. మన యూట్యూబ్ ఛానల్కి ఏం నేమ్ ఇస్తాం, ఛానల్ నేమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మాకు ఛానల్ ఫస్ట్ ఒక ఛానల్ ఉంది, ఆహా పల్లెటూరు ముచ్చట్లు. నేను అదే వాళ్ళకన్నా చెప్పిన అనుకో, ఆహా పల్లెటూరు ముచ్చట్లు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఏ కొడతారు, ఆహా కొడతారు. మేము పెట్టిన ఛానల్ నేమ్ ఏంటంటే AAHA ఆహా. సో వాళ్ళు ఆహాని AH అని కొడతారు తప్ప AAH అని కొడతారు. ఛానల్ అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఛానల్ చూపించదు. అండ్ సెకండ్ ఛానల్ శ్రీ వైషు థాట్స్, శ్రీ వైషు VY అని పెట్టి మేము ఛానల్ VASH వైషు అవుతుంది కదా. సో మేము ఏం చేసినామంటే VY అని పెట్టాం. వైషు అని శ్రీ వైషు అనే ఛానల్ మీద నేమ్ మీద చాలా ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళు అట్లా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా పెడదామని చెప్పేసి ఏం చేసినాం, శ్రీ VYSH వైషు అని పెట్టినాం. సో అందరికి కొంతమంది ఛానల్ స్టార్ట్ చేసి 2-3 వీడియోలు పెట్టిన తర్వాత, మీరు వీడియోలు పెట్టారంట, సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశారంట కదా, ఛానల్ దొరుకుతలేదు, ఏమని పెట్టారంటే శ్రీ వైషు థాట్స్ అని చెప్పాం అనుకో, శ్రీ VASH అని కొడుతున్నారు వాళ్ళు. మేము పెట్టిందాం VY, వాళ్ళకి ఛానల్ వస్తలే, ఛానల్ దొరుకుతలేదు, మీద అత్తలేదు అంటే ఏమైంది అని ఆలోచిస్తే అప్పుడు తెలిసింది, వాళ్ళు చెప్తే వాళ్ళు కొడితే శ్రీ VAYSH అని కొడుతున్నారు తప్ప VY ఎవరు కొట్టరా అని చెప్పేసి అయితే ఏం చేసినా మళ్ళీ దాన్ని VY నుంచి వెళ్ళి ఏం చేసామంటే VY నుంచి వెళ్ళి VAYకి నేమ్ చేంజ్ చేసేసిన. సో అట్లా మీరు కూడా నేమ్ అనేది ఎవరు పెట్టండి, అండ్ ఎవరికైనా చెప్తే ఈజీగా ఉండేది, వాళ్ళు టైప్ చేయడానికి కూడా ఈజీగా ఉండేది, ఛానల్ నేమ్ పెట్టుకోండి. సో ఇట్లా ఛానల్ నేమ్ అనేది డిఫరెంట్గా పెట్టుకోవడం వల్ల మీ ఛానల్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏమేమి వస్తువులు కావాలి, మొబైల్ అయితే మంచి క్వాలిటీ ఉండాలి,
ఏదో తీసినామంటే తీయకుండా మంచి క్వాలిటీ అయితే ఉండాలి. కెమెరా కాకుండా జస్ట్ మొబైల్ అని ఉండాలి. ఎందుకంటే మనం వీడియోలు తీసేటప్పుడు మన మొబైల్లో మంచిగా కనబడుతుంది, కానీ అది యూట్యూబ్లో అప్లోడ్ చేసే వరకు దాని వీడియో కంప్రెషన్ అనేది యూట్యూబ్ తగ్గిస్తుంది, బాగా చెత్తగా కనబడుతుంది. ఎగ్జాంపుల్ మనం ఒక కుకింగ్ ఛానల్ చేస్తున్నాం అనుకోండి, కుకింగ్ ఛానల్ ఒక వీడియో తీస్తున్నాం, నువ్వు అలా సోడా ఎత్తున్నావా ఉప్పు ఎత్తున్నావా రెండు వైట్ కలర్లో ఉంటాయి కదా, నువ్వు టెక్స్ట్ ఇవ్వ మాట్లాడవు వీడియో నాకు క్లారిటీ ఉండాలి కదా. సో మంచి వీడియో అయితే మంచి క్వాలిటీ అయితే ఉండేది అయితే ఒక ఫోన్ అయితే వాడండి. అండ్ సో కాబట్టి ఒక ట్రిపాడ్ అయినా తీసుకోండి, 300 పెడితే మంచి ట్రిపాడ్ వస్తుంది. అండ్ ఇటువంటి ఒక మైక్ అయితే ఉండాలి. కుకింగ్ చేసే వాళ్ళకి కానీ ఏదైనా సోలోగా వ్లాగ్ చేసే వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. మాటి 300-400 ఉంటుంది బోయా మైక్ అని. అండ్ ఇంకేమన్నా కావాలంటే గంతే. చలో అన్నీ రెడీ ఉన్నాయి. ఇక వీడియోలో అయితే స్టార్ట్ చేయాలి. వీడియో షూట్ చేసి స్టార్ట్ చేద్దాం. వీడియో కొన్ని తీసుకున్న తర్వాత వీడియోలు వెంటనే అప్లోడ్ చేయకూడదు. మనం ఈరోజు వీడియో తీసినప్పుడు తీయకూడదు. షార్ట్ వీడియోలు అయితే ఒక 30 వీడియోలు తీసి ఎడిట్ చేసుకొని పెట్టుకొని రెడీ ఉంచుకోండి. లాంగ్ వీడియోస్ అయితే ఒక 10 అన్న 8 అన్న వీడియోలు లాంగ్ వీడియోస్ అయితే తీసి రెడీ పెట్టుకోండి. స్టార్టింగ్లో కొంతమంది వీడియోలు తీసి ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకో వీడియో తీయడానికి ఇబ్బంది పడతారు. వీడియోలు ఎడిట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, స్టార్టింగ్ వీడియో ఉన్న 30వ వీడియో మనం ఎడిట్ చేసే వరకు ఫస్ట్ చేసిన వీడియోలు ఒక 2-3 వీడియోలు మనకి నచ్చాయి, నేను ఈ వీడియోలు తీసిన యూట్యూబ్లో పెట్టడానికి, ఇంత చెత్తగా ఎడిట్ చేసిన ఈ వీడియో మంచిగా లేదు అని చెప్పేసి అప్పుడు మనకు అనిపిస్తుంది. అండ్ మళ్ళీ కూడా ఏంటంటే మనం వీడియోలు స్టార్టింగ్లో ఒక వీడియో తీసి అప్లోడ్ చేసాం మనకు వెంటనే సెకండ్ వీడియోను థర్డ్ వీడియోను అప్లోడ్ చేసే టైంకు మనకు కొంచెం టైం ఉండదు. ఎవరొకరు ఇట్లా వీడియోలు తీస్తున్నాం గవి వీడియోలు అనేసరికి మనం కొద్దిగా డిసప్పాయింట్ అవుతాం. లేదంటే ఏదో ఒకటి మనం ఈ ఊర్లో ఉండే వాళ్ళకి ఏదో ఒక పని తగులుతుంది, పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఆయన అస్సలు వీలు కాదు. సో కాబట్టి ఏంటంటే మనం స్టార్టింగ్లో ఏంటంటే వీడియోలు కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేస్తేనే మంచిది. కాబట్టి మనకి ఏదైనా ఎప్పుడన్నా ప్రాబ్లం ఉన్నా వీడియోలు తీసే టైం లేకున్నా సరే రెగ్యులర్గా వీడియోలు పుషప్ అవుతాయి అన్నట్టు, మనం ఆల్రెడీ తీసి పెట్టుకుంటాం కాబట్టి. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వీడియోలు రెడీ చేసి పెట్టుకుంటే. అండ్ స్టార్టింగ్లో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఏ వీడియోలు దొరికితే అవే అప్లోడ్ చేస్తారు, మిక్స్డ్ కంటెంట్. ఓ రోజు ఇంట్లో వీడియో అప్లోడ్ చేస్తారు, ఒక రోజు బయట వీడియో అప్లోడ్ చేస్తారు, ఒక రోజు పిల్లలు అప్లోడ్ చేస్తారు. ఇట్లా ఎందుకంటే ఏదో వీడియోలు పెట్టాలి ఆల్రెడీ స్టార్ట్ చేసినాం కదండి. సో మనకు అటువంటి ఇబ్బంది ఉండద్దు, అటువంటి తప్పులు చేద్దంటే వీడియోలు రెడీ చేసి పెట్టుకొని స్టార్ట్ అయిన తర్వాత వీడియోలు రెగ్యులారిటీ అనేది మిస్ కాదన్నట్టు యూట్యూబ్లో. సరే వీడియోలు తీసుకోమన్నావు, రెడీ ఉంచుకోమన్నావు, మరి వీడియో ఎడిటింగ్ ఎట్లా? వీడియో ఎడిటింగ్కు కొన్ని వీడియోస్ ఉంటాయి చూడండి, వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలని చెప్పేసి. సో ఆప్స్ ఏంటంటే కైన్ మాస్టర్ ఉంటుంది, కానీ కైన్ మాస్టర్ మనం పైసలు పెట్టి కొనుక్కోవాలి, మంచిగా ఉంటుంది, అది సింపుల్. సో అది పైసలు పెట్టి కొనుక్కోవాలి కాబట్టి ఏపీకే ఫైల్స్ అని ఉంటాయి, అవి మాత్రం అస్సలు వాడకండి. అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకో, ఇక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకో అని చెప్తారు ఏపీకే ఫైల్స్, అవి మాత్రం అస్సలు వాడకండి, మీ ఫోన్కు స్కామ్ అవుతుంది. సో ఏంటంటే కొన్ని యాప్స్ చెప్తా వాడండి, నేను వాడేటి చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయి. నేనైతే వీటా వాడతా. వీటా ఏంటంటే లాంగ్ వీడియోస్ కొంచెం లాగ్ అవుతుంది, కాకపోతే అందులో యాప్స్ మంచిగా ఉంటాయి, నాకు అది అలవాటు అయింది, అందులోనే చేస్తా. A to Z ఉంటుంది అన్నట్టు, మనకి ఇది లేదు యాప్లో అని చెప్పేసి ఉండకుండా అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి అందులో, కాకపోతే కొంచెం లాగ్ అవుతుంది, అప్పుడప్పుడు మిస్ అవుతుంది వీడియో అనేది. అండ్ ఇంకా థంబ్నెయిల్స్కి వచ్చి ఇన్షాట్లోనే మనం వీడియో కూడా ఎడిటింగ్ చేయొచ్చు, ఇన్షాట్ కూడా బాగుంటుంది. మేము ఎక్కువ విఎం నార్మల్ వీడియోలో వాయిస్ చెప్పుకుంటామంటే ఇన్షాట్లోనే వీడియో ఎడిటింగ్ చేసుకొని థంబ్నెయిల్ చేసుకోండి. అండ్ మనకు వీడియో బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తాయి, కొంతమంది ఇంట్లో వేసినప్పుడు కానీ ఏదైనా బయట వేసినప్పుడు వాయిస్ డిస్టర్బెన్స్ బాగా వినబడుతుంది వీడియోలో. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ వాళ్ళది ఇది యాప్, యూట్యూబ్ క్రియేట్లో మన వీడియో తీసుకొని అందులో ఆడియో క్లీనప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఒత్తుడితో ఏమవుతుందంటే మన వీడియోలో ఉండే డిస్టర్బెన్స్ అంతా పోయి మన వాయిస్ మంచి క్లారిటీ వినబడుతుంది అన్నట్టు. మీకు ఒక డెమో వీడియో చూపిస్తే చూడండి. ఛానల్స్ వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు, వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు యాప్ ద్వారా డిస్టర్బెన్స్ తీసుకోవచ్చు. డెమో వీడియో వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు యాప్ ద్వారా డిస్టర్బెన్స్ తీసుకోవచ్చు, డెమో వీడియో. అండ్ ఇంకోటి మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే, అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ యాప్ ఏంటంటే వైటీ స్టూడియో, యూట్యూబ్ వాళ్ళదే యూట్యూబ్ స్టూడియో. మనం ఇప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినాక యూట్యూబ్ వాడదాం, యూట్యూబ్ తోటి మనకు పని లేదు యూట్యూబర్కి. యూట్యూబ్ స్టూడియో అన్న దాంట్లోనే ఇందులోనే మొత్తం మన వ్యూ సెట్లో మన యూట్యూబ్ టార్గెట్ ఎక్కడ యూట్యూబ్ ఇస్తుంది మనకు టార్గెట్ ఏడు దాకా వచ్చింది అని చెప్పడానికి కోసం, మనం చూసుకోవడానికి కోసం వైటీ స్టూడియో యాప్ వాడాలి. చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది నాకు కామెంట్ చాలామంది చేశారు, మేము చదువుకోలేమన్నా మాకు ఇట్లా మాకు వాచ్ టైం అయితే కంప్లీట్ అయింది, మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ వస్తలేదంటే చాలామంది ఏం చేస్తారంటే వైటీ స్టూడియో డాష్ బోర్డ్లో పైన చూస్తారు వ్యూస్ అని. అక్కడ ఆ వీడియో అందులో ఏంటంటే షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ మొత్తం కలిపి ఉంటాయి అలా వాచ్ టైం. మళ్ళీ డబల్ ఇప్పుడు ఒక వీడియో 2 సార్లు అవుతుంది, ఆ 2 సార్లు వచ్చిన వాచ్ టైం కూడా ఉంటుంది, అది ఫేక్, దాన్ని అసలు చూడద్దు. వైటీ స్టూడియోలో ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఎర్న్ లోపల మనం యూట్యూబ్ ఇచ్చిన టార్గెట్ ఎక్కడ దాకా ఫినిష్ చేసినాం అని చెప్పేసి తెలుసుకోవచ్చు అన్నట్టు. వాచ్ టైం ఎంత వచ్చింది, షార్ట్ వీడియోలకు మొత్తం కలిపి వ్యూస్ ఎన్ని వచ్చినాయి, ఇంకెంత రావాలి, ఇంకెంత వస్తే నీకు టార్గెట్ ఫినిష్ అవుతుంది, నీకు మానిటైజేషన్ ఇస్తామని చెప్పేసి అందులోనే ఉంటుంది. అందులోనే మన వీడియోలు ఏ ఏజ్ వాళ్ళు చూస్తుర్రు, ఏ టైంకి చూస్తుర్రు, ఎటువంటి వీడియోలు చూస్తుర్రు, నీ వీడియో ఎట్లుంది,
మంచిగా ఉందా లేదా అని వీడియోకి ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. మొత్తం మన వీడియోకి సంబంధించి ప్రతి ఒక్క డాటా యూట్యూబ్ స్టూడియోలోనే ఉంటుంది. మనకు దాని గురించి తెలుసుకోవడానికి 2-3 రోజులు వారం పడుతుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక యూట్యూబ్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోండి యాప్. అది కంపల్సరీ. యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది కంపల్సరీ మన మొబైల్లో ఉండాలి. సరే, వీడియోలు ఎడిట్ చేసి పెట్టుకున్నాం, రెడీ ఉన్నాయి 30 వీడియోలు. ఎగ్జాంపుల్ 30 వీడియోలు చేసినాం అనుకుందాం, లేకపోతే 20 చేసాం అనుకున్నాం. సరే, అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ చేసినాక ఫస్ట్ వీడియో మనకైతే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు యూట్యూబ్ కూడా మంచి వ్యూస్ ఇస్తాడు. ఒక అట్లీస్ట్ 1K అన్న ఇస్తాడు, 1000 వ్యూస్ అని ఇస్తాడు. షార్ట్ కానీ లాంగ్ కానీ ఇస్తాడు. తర్వాత ఏంటంటే మనం చేసే వీడియో ఒరిజినల్ కంటెంట్ బయటపడుతుంది. 20 వ్యూసా, 30 వ్యూసా, లేకపోతే 50, 100, 400, 500 ఇక్కడ వరకు వస్తే అయిపోతాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది ఏమైంది, ఇక మనం వెతుకుతూ ఉంటాం యూట్యూబ్లో ఏమైంది, ఎక్కలేని డౌట్లు వస్తాయి, అన్నీ లేముతాం యూట్యూబ్లో, అన్ని వీడియోలు చూస్తాం. వాస్తవానికి మన కంటెంట్ మంచిగా ఉంటే మాత్రమే వ్యూస్ వస్తాయి. మనం ఏం చేసినా అవి సెట్టింగ్స్ చేసుకో అది చేయి ఇది అంటే మాత్రం రావు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక, వీడియో అప్లోడ్ చేసినాక, ఇక కొత్త కదా, ఇక మన అందరూ చేసే తప్పే. అందరు ఫోన్లు తీసుకొని సబ్స్క్రైబ్ చేస్తాం. సబ్స్క్రైబ్ అస్సలు చేయొద్దు, చేసుకోమని కూడా అడగద్దు. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లుంటుందంటే, ఇప్పుడు నీ చుట్టూ ఒక 100 మంది ఉన్నారు. అందరి ఫోన్లలో ఒకరికి తెలియకుండా నువ్వు అందులో సబ్స్క్రైబ్ చేసి పెట్టినావు. అయితే యూట్యూబ్ ఏం చేస్తావు, నువ్వు వీడియో అప్లోడ్ చేసినావు, సబ్స్క్రైబ్ చేసి పెట్టినావు. అయితే యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసి పెట్టినావు. వీడియో అప్లోడ్ చేసి పెట్టగానే ఏమవుతుంది, యూట్యూబ్ ఏం చేస్తుంది, 100 మందికి సబ్స్క్రైబ్ చేసినావు కదా, వాళ్ళందరికీ నీ నోటిఫికేషన్ పంపిస్తుంది, యూట్యూబ్లో వీడియో పెట్టింది చూడండి అని. సో వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసి కూడా వాళ్ళే చేసి మా కొత్త వీడియో మా ఫ్రెండ్ కదా, మా రిలేటివ్ కదా అని చెప్పి చేసుకున్నారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఒక వీడియో చూస్తారు, ఏదో ఫోర్స్ కొద్ది మా వాళ్ళు కదా అని ఒక వీడియో చూస్తారు. రెండో వీడియో మంచి లేదు, అయినా కానీ చూస్తారా, చూడరు. సో ఏమవుతుంది అంటే అక్కడ అలాగే చూపించినా సరే చూస్తలేరు అని చెప్పేసి నీ వీడియో ఇంప్రెషన్ అనేది తగ్గుతుంది. ఇంతకుముందు నేను చెప్పిన కదా, 300-400 మందికి చూపిస్తే ఆ 300-400 మందిలో 50-20 మంది చూస్తారు, వ్యూస్ అనేది గట్టిన అయిపోతాయి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని అనొద్దు. అండ్ వీడియో కంటెంట్ మంచిగా ఉండాలి. ఫేక్ ట్యాక్స్ ఇవ్వద్దు. ట్యాక్స్ మనం చేసి ఇంకా తప్పేందా, ట్యాక్స్ అంటారు. ట్యాక్స్ ఇస్తే పులుపులు అవైతే ట్యాక్స్ ఎవరికి అవసరం అంటే చెప్పండి. ఇప్పుడు మొబైల్ ఫోన్ కొన్నావు, ఐఫోన్ కొన్నావు, ఐఫోన్లో ఏం చెప్తావు, కెమెరా గురించి తీస్తావు, డిస్ప్లే గురించి తీస్తావు, బ్యాటరీ గురించి తీస్తావు, దాని బిల్ క్వాలిటీ ఎట్లుందని చూస్తావు, వాటర్ రెసిస్టెంట్ ఇట్లా ఎట్లుందని చెప్తావు. అసలు ఏం చేస్తారంటే ట్యాక్స్ ఇవ్వాలి. ఐఫోన్ కెమెరా టెస్టు, ఐఫోన్ కెమెరా జూము, ఐఫోన్ కెమెరా క్వాలిటీ అని చెప్పేసి ఇట్లా ట్యాక్స్ ఇస్తారు. ట్యాక్స్ అవసరం లేదు. ట్యాక్స్ ఇస్తే మంచిగా వస్తుంది, ట్యాక్స్ అవసరం లేదు, ట్యాక్స్ తోటి పని లేదు. ట్యాక్స్ ఎవరికంటే ఎవరన్నా ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు ఏమన్నా మనం సెర్చ్ చేస్తాం కదా, ఐఫోన్ గురించో లేకపోతే ఏదైనా సిస్టమ్ గురించో మనం ఏదన్నా పర్టికులర్గా ఒక వస్తువు గురించి సెర్చ్ చేస్తాం కాబట్టి ట్యాక్స్ ఇస్తే యూట్యూబ్ దానికి అర్థమవుతున్నట్టు, వీళ్ళు దీనికోసం సెర్చ్ చేస్తున్నాను. కాబట్టి నీది ఏ వీడియోనో ఆ ట్యాక్స్ మాత్రమే ఇవ్వాలి. అవసరం తక్కువ ఇచ్చిన మంచిదే కానీ ఎక్కువ మాత్రం ఇవ్వకండి. ఇంకోటి తమిళనాల్స్ ఫేక్గా ఇస్తారు, అండ్ కొంచెంమంది ఏమో ఒరిజినల్గా ఇస్తారు. బాగా బ్యాక్గ్రౌండ్ మంచిగా తీసుకొని మంచిగా రిచ్గా ఇస్తారు అనుకో. తమిళనాలు రిచ్గా ఇస్తారు. నువ్వు తీసిందేమో ఫోను అట్టి ఫోన్, నార్మల్ ఫోను, దాంట్లో వీడియో అనేది బాగా క్వాలిటీ రాదు. 4K కెమెరా, DSLR కెమెరా అయితే కాదు. తమిళనాలు మంచి క్వాలిటీ ఉండే వీడియోనేమో క్వాలిటీ లేకపోతే అప్పుడు ఎట్లుండే చూసే వాళ్ళకు, ఇది ఏంద్రా అని చెప్పేసి అప్పుడే కథం స్కిప్ చేస్తారు వీడియో. కాబట్టి నార్మల్ కొంతమంది యూట్యూబ్ ఛానల్ చూడండి, అట్టి ఫోటో పెట్టేసి ఏదో ఇంటి దగ్గర కిచెన్ కన్నా అక్కడ ఒక ఫోటో దిగేసి పక్కన టెక్స్ట్ రాస్తారు, అంతే, సింపుల్ టెక్స్ట్. సో దాన్ని చూడగానే అర్థమైపోతుంది ఇలా వీడియో కూడా ఇట్లానే ఉంటుందని. అంతేగాని నువ్వేదో చైనా అమెరికాదో తీసుకొని ఇమేజ్ పెట్టి ఆ కిచెన్ పెట్టి ఇక్కడ నువ్వు ఫోటో పెట్టి టెక్స్ట్ రాస్తే అమెరికాది కావచ్చు అని ఓపెన్ చేస్తే అలా అమెరికా ఉంటుంది, మీ ఇల్లు ఉంటుంది అంటాడు, ఏం చెప్తారు, స్కిప్. కాబట్టి థంబ్నెయిల్ ట్యాగ్స్ అనేది ఏదైనా మన వీడియో ఎంత ఉందో అంత మాత్రమే తీసుకోవాలి. వ్యూస్ తక్కువ వచ్చే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మిక్స్డ్ కంటెంట్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంట్లో ఒక భార్య భర్తలు ఉన్నారు. ఈమె ఒక బట్టల మిషన్ గురించి వీడియో తీస్తుంది ఫస్ట్ రోజు నాడు. తీసి ఒక మంచి మిషన్ వచ్చింది అని చెప్పేసి, లేదంటే ఆడవాళ్ళకి సంబంధించింది ఏదైనా మంచి సీరియల్ వచ్చినాయి ఇట్లా అని చెప్పేసి ఒక మంచి నెక్లెస్ వచ్చిందని ఒక వీడియో మంచిగా చేసిన తర్వాత ఏమైంది, ఆడవాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇలా ఛానల్లో ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల గురించి కానీ, మిషన్ గురించి కావచ్చు, నగల గురించి కావచ్చు, ఇట్లా వీడియోలు అతను ఏం చేసారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. తెల్లారు ఏం చేసినాం, మీ హస్బెండ్ ఉన్నాడు, మీ హస్బెండ్ వీడియో పెట్టినాం ఏదో ఒకటి, బైక్ కొన్నాడనా, లేకపోతే మీ హస్బెండ్ పార్టీకి ఏంటనా, లేకపోతే ఆయన గిట్నే ఏదన్నా అబ్బాయిలకు సంబంధించిన గ్యాడ్జెట్స్ ఏమైనా వచ్చినాయని చెప్పేసి ఆయన వీడియో పెట్టాను. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు చూస్తారా, ఆ బైక్ వాళ్ళకి ఏం తెలియదు, బైక్ గురించి ఏం తెలుస్తుంది, ఇంజన్ గురించి చెప్తే తెలియదు అట్లా ఏదన్నా. కాబట్టి మీరు ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ పెడితే రిలేటెడ్ ఉండాలి, ఒక వీడియోకి అంత మిక్స్ ఉండాలి. కొన్ని ఛానల్స్ చూడండి, బ్లాగింగ్ ఛానల్స్, వాళ్ళు ఎటువంటి వీడియోలు పెడతారు అని చెప్పేసి చూడండి. ఒక బ్లాగింగే అంటే ఇట్నే పెడతారు వీడియోలు, వాళ్ళన్నీ అతను బైక్ కొనే పెడతారు, వీళ్ళు ఇది కొనే, అట్లా వాళ్ళ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. కాబట్టి మిక్స్డ్ కంటెంట్ పెడితే ఒకదానికోటి రిలేటెడ్ ఉంటుంది. కాబట్టి రిలేటెడ్ ఉండే వీడియోలో పెట్టండి తప్ప దానికోటి సపరేట్ దీనికోసం ఒకరోజు పిల్లలు ఆడుకునేది అని పిల్లలకు సంబంధించి పెట్టి, ఒకరోజు మీ హస్బెండ్ అని చెప్పేసి హస్బెండ్ పెట్టేసి, ఒకరోజు నీదని చెప్పేసి నీదని పెట్టేసి
ఛానల్ లోపల చూస్తే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా ఉండాలి. బ్లాగింగ్ చేస్తే ఏంటంటే అసలు నువ్వు దేనికోసం చేస్తున్నావు, బ్లాగింగ్ బిజినెస్ కోసమా లేకపోతే సబ్స్క్రైబర్లను ఎంటర్టైన్మెంట్ చేయడానికి కోసమా, దేనికోసం చేస్తున్నావు అని చూసేసి అటువంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అటువంటి వ్లాగ్స్ పెట్టాలి. ఒకరోజు పిల్లలు పెట్టేసి, ఒకరోజు ముసలోళ్ళు పెట్టేసి, ఒకరోజు మీ ఇంట్లో పెట్టేసి, ఒకరోజు పార్టీ పెట్టేసి, ఇంకో రోజు ఏమో డ్యాన్స్ చేసినామని పెట్టేసి, ఇంకో రోజు ఏదో గొడవ జరిగిందని పెట్టేసినాం అనుకో, అవన్నీ చూడరు. వాళ్ళకి ఏదైతే మిక్స్డ్ కంటెంట్ పెట్టినా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావా, ఫన్నీ ఇస్తున్నావా, మీ ఊళ్ళో ఒక మంచి లొకేషన్ చూపించడానికి కోసం, మీ ఇంటి పరిస్థితులని ఎట్లున్నాయని చూపించడానికి కోసం చేస్తున్నావు అని చెప్పేసి పెట్టాలి. ఎవరు చూసేదో పెట్టినావు అనుకో, ఇలా ఆడవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, రేపు మగవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఒక రోజు ముసలోళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పిల్లలు చూసుకుంటారు. ఒక రోజు నువ్వు ఒక వీడియో పెడితే వాళ్ళు చూడరు. వ్యూస్ రమ్మంటే ఎడికి వస్తే 10, 20, 30 గంతే వస్తాయి. ఒక తీరు వీడియో పెడితే ఒకటే కంటెంట్. ఇప్పుడు వీడియోస్ ఎక్కువ చేయాలనుకుంటే మీరు డైలీ లైఫ్లో ఒకటి బ్లాగ్స్ పెట్టుకోండి, ఒకటి ఫుడ్ పెట్టుకోండి, 2-3 ఛానల్ పెట్టుకోండి, 4-5 పెట్టుకోండి, 5 ఛానల్ పెట్టుకోండి. కానీ ఒకే ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అనేది చేయకూరి. అండ్ రోజు వీడియోస్ పెట్టకూరి. రోజు వీడియోస్ పెట్టినాం అనుకో, పెట్టాలి ఏదో రోజు వీడియోలు పెట్టాలి. రోజు వీడియోలు పెడితే మంచిగా ఏదో పెట్టాలి, ఏదో ఒకటి అడ్డదిడ్డమైన వీడియో పెడతావు. అది మంచిగా లేకుండా నీకు కూడా తెలుసు మంచిగా లేదని, కానీ వీడియో పెడతావు. రోజు వీడియోలు పెట్టద్దు. వారం తీసుకో, 2 వారాలు తీసుకో. నా ఛానల్లో ఇప్పుడు శ్రీవైశ్య ఈ ఛానల్ చెక్ చేయండి. దాదాపు నెలకు ఒక వీడియో ఉంటుంది నా ఛానల్లో. ఆయన ఛానల్ మానిటైజేషన్ అయింది. 174,000 వ్యూస్ ఉన్నాయి. ఒక వీడియోకి అయితే 35,000 వ్యూస్ ఉన్నాయి. ప్రతి వీడియోకి 1K వ్యూస్ ఉంటాయి. నెల కూడా పెట్టినా కానీ వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఒక్కనివే రోజు ఒక వీడియో, రోజుకు 4 వీడియోలు పెట్టినాక ప్రపంచం అంతా ఎన్ని వీడియోలు పెట్టాలి? వాళ్ళందరూ నువ్వు ఎప్పుడు చూస్తావు? వాళ్ళందరి సబ్స్క్రైబర్ పబ్లిక్ ఎప్పుడు చూడాలి? సో కొంచెం టైం తీసుకొని నిదానంగా నువ్వు పెట్టినా సరే, లేట్గా పెట్టినా సరే, ఇలా లేట్గా పెట్టినా సరే వీడియో మంచిగా ఉంది చూడాలని తట్టు ఉండాలి. రోజు పెట్టేసి అలా మొక్క మళ్ళీ ఏం వీడియోలు చేస్తారో, రోజుకి ఇవే వీడియోలు అని అంత ఇంకో 4గురిని ఎరగొట్టేటట్టు ఉండద్దు. వాళ్ళు లేట్గా వీడియోలు పెట్టినా సరే మంచి వీడియోలు పెడుతుర్రా అని చెప్పి ఇంకో 4గురికి చెప్పేటట్టు ఉండాలి. కానీ లేట్గా అయినా పర్లేదు, అవసరం లేట్గానే పెట్టు. రోజు ఒకటి పెట్టకుండా మంచిది. ఇంకా వారం కూడా పెట్టినా మంచిది. షార్ట్ వీడియో అయితే 2-3 రోజులకి, లాంగ్ వీడియో అయితే వారం ఒకటి పెట్టండి సరిపోతుంది, మంచిగా ఉంటుంది. వ్యూస్ రాకపోతే ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి, ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి, ఇట్లా వేయండి అట్లా వేయండి అంటారు. అది ఏమి ఉండదు. మీ కంటెంట్ మంచిగా ఉండి, మీ వీడియో క్వాలిటీ మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది. అవి ఏం చేసినా వానికి రాదు. మీరు చేయంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ వీడియోలు ఈ వీడియోలు చూడకుంటే ఏదైనా ఒక టెక్ ఛానల్, నేను చెప్పిన ఇంత 3 ఛానల్, ఆ 3 ఛానల్ ఏదైనా ఒక ఛానల్ ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పిన వీడియోలు చూడండి, మీకు యూట్యూబ్ గురించి అర్థమవుతుంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియో తీసిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్లో ఒక మంచి పాయింట్ పెట్టాలి. ఇప్పుడు ఫన్నీ వీడియో అయిందనుకో అన్నట్టు, లేకపోతే షాకింగ్ వీడియో అయిందనుకో ఇట్లా షాక్ అయినట్టు. ఇప్పుడు ఏదైనా కుకింగ్ ఛానల్ అయిందో, చికెన్ అంటే అనుకో, స్టార్టింగ్ మంచిగా చికెన్ నోరు తట్టు ఇట్లా చికెన్ చూపిస్తారు కదా స్టార్టింగ్, అట్లా చూపించి స్టార్టింగ్ ఒక పాయింట్ 2-3 సెకండ్లలో పెట్టేసి దాని తర్వాత మనం ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అంతేగాని మన కొత్తగా మన వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో మనకు ఫేస్ ఎవరికి తెలియదు కాబట్టి మన స్టార్టింగే వీడియో హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటే ఇట్లా తీసినాం అనుకో, మనం హాయ్ అంటే వాళ్ళు బాయ్ అంటారు, వీడియో చూడరు. కాబట్టి మన స్టార్టింగ్ అదేం తిస్తున్నాం వీడియోలో ఏముందో స్టార్టింగ్ ఒక మంచి పాయింట్ పెట్టిన తర్వాత అప్పుడు అలా చూసి ఆ వీడియో ఆగుతారు. ఇప్పుడు చికెన్ మంచిగా కనిపించింది అనుకో, మనం ఇదేందో మంచిగా ఉందని ఆగుతాం కదా వీడియో, అట్లా ఆగుతారు అన్నట్టు. వీడియో స్టార్టింగ్లో ఒక మంచి పాయింట్ పెట్టండి, మీకు వ్యూస్ అనేవి కొంచెం మంచిగా వస్తాయి. యూట్యూబ్ అల్గారిథం ఎట్లుంటుందంటే కొంతమంది వీడియోని చూసారనుకో, 2-3 చూసారనుకో, ఇంకో 2-3 చూపిస్తుంది. ఒక 3-4 ఒక 10 మంది చూసారనుకో, ఇంకో 10 మందికి చూపిస్తుంది. అట్లుంటుంది. నువ్వు స్టార్టింగ్ నీ వీడియో ఎవరైతే చూడరో వాళ్ళకు నువ్వు లింక్ పంపించినావు అనుకో, వాళ్ళు చూడలేరు అనుకో, జస్ట్ ఓపెన్ చేస్తారు, మంచిగా లేదని చెప్పి స్కిప్ చేస్తారు. అట్లా కాకుండా వీడియో అయితే ఎవరైతే పూర్తిగా చూస్తారో వాళ్ళకి వీడియో పంపించి తర్వాత వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ ఎవరైతే మన వీడియోని చూస్తారో వాళ్ళకు మన వీడియోని షేర్ చేయాలి చూడమని. ఇక అందరికి షేర్ చేసినావు అనుకో, వాళ్ళు ఓపెన్ చేస్తారు, వీడియో మంచిగా లేదని స్కిప్ చేసారనుకో, క్లోజ్ చేసారనుకో, వీడియో ఏంది ఇదేదో వీడియో మంచిగా లేనట్టుంది, కొత్త వచ్చిన వీడియో అని చెప్పేసి వీడియో ఎవరికి చూపించదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే వీడియో మంచిగా స్టార్టింగ్ మొత్తం చూస్తారో వాళ్ళకు లింక్ షేర్ చేయరు, మా యూట్యూబ్కి ఇట్లా వీడియో పెట్టినాం ఇది చూడరు అని చెప్పుర్రి. దాని తర్వాత ఇంకెవరికైనా ఉంటే 2 రోజుల రేపు ఎల్లుండో 2 రోజుల తర్వాతనో 1 డేనో ఇక మిగిలిన వాళ్ళకు వీడియోని షేర్ చేసి చూడమని చెప్పండి. ఓకేనా? అందరికి స్టార్టింగ్ అందరికి షేర్ చేసినాం అనుకో, వీడియో ఆ లెవెల్ చూడలేరనుకో, నీకు వ్యూస్ అనేవి అంతే 100 చాలామందికి 20, 30, 400, 500 ఇట్లా వచ్చి అయిపోతాయి. ఏంటంటే ఇట్లా అందరికీ వీడియో చూడని వాళ్ళకు కూడా వీడియో పోవద్దు. వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకే మన వీడియో పోవాలి, వాళ్ళని చూసేటోళ్ళకే మనం షేర్ చేయాలి. దాని తర్వాత యూట్యూబ్ మెల్ల చూసిన కొద్ది ఎవరికి నచ్చుతుంది, ఏ టైప్ ఆఫ్ కేటగిరీ ఎవరు చూస్తారు అని చెప్పేసి యూట్యూబ్కి అర్థమయ్యి టాప్కు 20, 30 ఇట్లా వీడియోస్ పెరుగుతూ ఉంటాయి. లేదంటే అక్కడ అయిపోతాయి వ్యూస్ అనేది. అర్థమైందా మీకు? మనం ఫేమస్ కావాలంటే, తొందరగా ఫేమస్ కావాలంటే ఎటువంటి వీడియోలు చేయాలి, అండ్ డబ్బులు సంపాదించాలంటే ఎటువంటి వీడియోలు చేయాలి. మనకు తొందరగా మనం ఫేమస్ కావాలంటే మాత్రం ఎటువంటి వీడియోలనే ఇవ్వడం ఆపలేడు. కానీ యూట్యూబ్లో అట్లా కాలేదు. ఎటువంటి వీడియోలు అంటే యూట్యూబ్లో అట్లా అనేది ఇన్స్టాగ్రామ్లో చేసుకుంటే మస్తు ఉంటుంది, ఎటువంటి వీడియోలనే చేసుకోవచ్చు. ఇంత ఇన్స్టాగ్రామ్ తక్కువ చేస్తున్నాను కాదు, అలా కొద్దిగా స్ట్రిక్ట్ రూల్స్ ఏమి ఉండే అన్నట్టు. సో మీరు ఫేమస్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. అండ్ షార్ట్ వీడియోస్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ కూడా ఎట్లా చెప్తారంటే ఒక ఇంగ్లీష్ సాంగ్, ఒక బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి, ఇప్పుడు చేస్తారు కొంతమంది సాంగ్స్ పెట్టేసి యాక్షన్ చేస్తారు కదా, కామెడీ ఏదో సాంగ్ పెట్టేసి వాయిస్ లేకుండా. సో అప్పుడు ఏందవుతుందంటే నువ్వు ఒక మ్యూజిక్ పెట్టినావు,
సో మ్యూజిక్ ఏంటంటే దానికి లాంగ్వేజ్ లేదు, నీ తెలుగు హిందా ఇంగ్లీష్ అనేది లేదు, నువ్వు చేసే సీన్ మాత్రమే ఉంటుంది ఆడ. అప్పుడు ఏం చేస్తా అంటే ప్రపంచం మొత్తం చూడొచ్చు ఆ సీన్. నువ్వు ఒక వాయిస్ చేయకుండా మ్యూజిక్ మాత్రం ఇచ్చినా కూడా ప్రపంచం అంతా చూడొచ్చు. నీ వీడియో ప్రపంచం అంతా పోతుంది. నువ్వు తొందరగా ఫేమస్ కావాలనుకుంటే మాత్రం ఇట్లా ఈ దారిలో ఊరి. కాకపోతే దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈరోజు నువ్వు అట్లా చేసినావు, రేపు పొద్దుగాల ఒక వ్లాగ్ చేయాలనుకుంటున్నావు నీ ఛానల్లో, సబ్స్క్రైబర్లు మంచిగా వచ్చారు, మనీ వచ్చినాయి, అంత అప్పుడు ఏం చేస్తావు, సొంత లాంగ్వేజ్లో చేస్తావు. బీజిఎం అయితే ఏదో మ్యూజిక్ పెట్టయితే నువ్వు తెలుగులో చేస్తావు. తెలుగులో వేసి లాంగ్ వీడియో పెట్టేసరికి ఏమవుతుంది, 100 వ్యూస్ 150 వ్యూస్, నీకు 1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నా సరే 1K 2K మాత్రం వస్తాయి, 1000 వ్యూస్ 2000 వ్యూస్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు ప్రపంచం అంతా చూసారు, చైనా చూసిండు, అమెరికా చూసిండు, ఆఫ్రికా చూసిండు, ఇంగ్లాండ్ చూసిండు, అందరు చూసారు ఒక వీడియో పెడితే. ఎందుకంటే అలా లాంగ్వేజ్ లేదు కాబట్టి. ఇప్పుడు ఈ వీడియో లాంగ్వేజ్ ఉంది, కాబట్టి ఈ లాంగ్వేజ్ నీకు మనకి ఏం అర్థం కాదు. కాబట్టి ఏంటంటే ఈజీగా ఫేమస్ కావాలనుకున్న దాంట్లో ఎంత బెనిఫిట్ ఉందో అంత లాస్ కూడా ఉంది అందులో. మీరు ఫేమస్ కావాలనుకుంటే ఈ దారిలో పోండి, కొన్ని ఛానల్స్ చెక్ చేయండి. సో ఇట్లా మ్యూజిక్ పెట్టి వీడియోలకు లాంగ్ వీడియో కానీ ఏదైనా షార్ట్ వీడియో కానీ వాళ్ళ సొంత వాయిస్ తోటి చేసినప్పుడు చూడండి 2000 3000 వ్యూస్ కంటే ఎక్కువ ఉన్నాయి. 1 మిలియన్ ఉన్న ఛానల్స్ కూడా ఉన్నాయి, 2000 3000 వ్యూస్ కంటే ఎక్కువ ఉన్నాయి. చాలా ఛానల్స్ చూసిన. ఫేమస్ కావాలంటే అట్లా, డబ్బులు సంపాదించుకోవాలంటే ఇట్లా. ఓకే, నేనైతే ఇంక ఈ వీడియోలో ఏమన్నా మర్చిపోతే కామెంట్ చేస్తా, లేకపోతే మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, నేనేమన్నా హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయాలనుకుంటా, మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా చేస్తా. సో ఇందులో నేను చెప్పిన టిప్స్ ఫాలో కండి. ఇది కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా అర్థం కాకున్నా సరే మీ టాలెంట్ మీరు వేస్ట్ చేసుకోకండి. అండ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది సమయం. టైం అయితే వేస్ట్ చేయకండి. కొత్త ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఛానల్ పెట్టి మానిటైజేషన్ కావాలనుకున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. కుక్కలు అయితే మొరుగుతున్నాయి. సో వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉందనుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.